వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి బలమైన రైతు కూలీ ఉద్యమం నిర్మిద్దామని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు పిలుపునిచ్చారు. ఒంగోలు ఈమనిపాలెంలోని నాగిరెడ్డి భవన్లో రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభల సావినీర్ ఆవిష్కరణ మహాసభ జరిగింది. రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి లలిత కుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ 1991 ఆర్థిక సంస్కరణల తరువాత నుంచి ఏ ప్రభుత్వమైనా ప్రజలకు మాయమాటలు చెప్పడం, కార్పొరేటర్లకు ఊడిగం చేయడం అలవాటుగా మారిందని విమర్శించారు. ఆచార్య రంగా కిసాన్ సంస్థ ప్రధాన కార్యదర్శి చెంచు శేషయ్య మాట్లాడుతూ సామ్రాజ్యవాదుల నుంచి వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలి, దేశ సంపదలన్నీ ప్రజలకే చెందాలన్న నినాదంతో ఏలూరులో జరిగిన మహాసభలు అందరికీ స్ఫూర్తినిచ్చాయని తెలిపారు. రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఎస్ లలిత కుమారి మాట్లాడుతూ అటవీ సంరక్షణ చట్టం లాంటి చట్టాల పేరుతో గిరిజనులు, దళితులు తదితర శ్రామిక ప్రజలపై పాలకులు చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా మేధావుల ప్రసంగాలు, వ్యాసాలను సావెనీర్లో పొందుపరిచినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు డివిఎన్ స్వామి, పరిటాల కోటేశ్వరరావు, శివరామకృష్ణయ్య, జయబాబు, జి వెంకట్రావు, విజయ్ సారథి, కె పేరయ్య తదితరులు పాల్గొన్నారు. దేశం యొక్క ఆర్థిక స్వావలంబనకు ఎలాంటి నిర్ణయాలు చేయనటువంటి వీళ్ళందరినీ మీ వెంట నడిచేందుకు కావలసినటువంటి విశ్వసనీయతని కలిగి ఉన్నందుకు మీకు నేను నా మనఃపూర్వకమైనటువంటి తూర్పుగోదావరి పశ్చిమ ప్రాంతాల్లో చేసేటటువంటిది కానీ నిజంగా అపరూపమైంది. కిసాన్ సభ 17 తేదీల్లో ఏలూరులో పెద్ద ఎత్తున మహాసభ. ఈ శుభ సందర్భంగా ఈ సావనీర్ని అందించి అందరికీ జరిగిపోయినటువంటి విషయాలు మర్చిపోకుండా సమస్య వచ్చినప్పుడల్లా వీటిని సరవడం ద్వారా సరైనటువంటి దిశలో సరైనటువంటి మార్గంలో ప్రయాణింపజేయడానికి ఉపయోగపడే ఈ మంచి వ్యాసాలు చదువుకోవడానికి ఉపయోగపడేటువంటి సావనీర్ని ఆవిష్కరించడం నేను అదృష్టంగా భావిస్తూ, గౌరవంగా భావిస్తూ మీ అందరినీ ఆ దిశలో ప్రయాణం చేయమని. ఏమైనా సమావేశాలు ఉన్నాయంటే ఇంతకు ముందుగానే మేము చిన్న పార్టీ మేము 10 మంది వస్తాం, మేము 15 మంది వస్తామని కాదు. మనం పడేయాలంటే రాజకీయంగా ఇప్పుడున్నటువంటి ఈ దేశ ద్రోహుల్ని, దేశభక్తులని పేరు చెప్పుకున్నటువంటి దేశ ద్రోహుల్ని, వాళ్ళు చేసేది దేశ ద్రోహము, వాళ్ళు చెప్పుకునేది దేశభక్తి. ఎట్లా అవుతుంది? గత 10 సంవత్సరాల్లో రైతులకి, రైతు కూలీలకి నేను అది చేస్తా, ఇది చేస్తా, సామాన్య ప్రజానికానికి వాళ్ళకు ఉండేటటువంటి ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేస్తా, ఈ 10 సంవత్సరాల లోపల రైతులకి రెట్టింపు ఆదాయాలు ఇస్తా. మరి రైతులకు రెట్టింపు ఆదాయాలు కూలీలకి అంత గొప్ప చేసిన మేలేంది? ఏంటి 5 కేజీలా సౌకర్యం కూడా 5 కేజీలా అంటే ప్రాణంతో బతుకుండి బానిస బతుకులు బతకడానిక? మరి వీళ్ళకి చేయాల్సినటువంటి విషయాలు చేయలేకపోయినా మరి వాడికి ఇష్టమైనటువంటి అదాని, అంబానీ, టాటా, వేదాంత వీళ్ళకి ఈ 10 సంవత్సరాల్లో ఎంత ఆదాయం పెరిగిందో తెలుసామా? అదానికి అయితే 35 రెట్లు, వాడికి అంతకుముందు 42,000 కోట్లు ఉంటే వాటికి ఇవాళ 15 లక్షల కోట్లు అయింది. అదే అంతకుముందు 6 లక్షల కోట్లు ఉండేటటువంటి అంబానీది, 3 లక్షల కోట్లు ఉండేది అంబానీది 25 లక్షలు అయింది. ఒకరికి 18 రెట్లు, ఒకరికి 35 రెట్లు. ఎట్లా సాధ్యమైంది? ఎట్లా సాధ్యమైందంటే 1,42,000 కోట్ల రూపాయల రాయితీ, 1,42,000 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్లో రాయితీ కాకుండా వాళ్ళ యొక్క సంస్థలు అనేటువంటి దివాలా తీస్తే, ఆ దివాలా తీసిన దానికి
40,000 కోట్ల రూపాయల సంస్థ దివాలా తీస్తే 456 కోట్లతో దాన్ని వన్ టైం సెటిల్మెంట్ తీసుకొని మరుసటి సంవత్సరం మళ్ళీ అంటే వాళ్ళకి కావాల్సిన రుణాలు ఇవ్వాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు ఇవి ఇతడు సాధించినటువంటి ఘనతలు. ఇతడు సాధించిన ఘనత మరొకటి ఏంటంటే ఈ దేశాన్ని అప్పుల పాలు చేశాడు. తరిమల నాగిరెడ్డి గారు చెప్పిన దానికన్నా ఇవాళ 100 రెట్లు అధికంగా దేశాన్ని తాకట్టు పెట్టారు. ఆడకపోయిన ఈ డబ్బంతా ఆ కార్పొరేట్ చేతుల్లోకి పోయినాయి. అయితే ఆ కార్పొరేట్లకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మౌలిక సదుపాయాల కల్పనకు పోయినాయి. దేశం దివాళా తీసింది. అదేం చెప్తాడు, ప్రపంచం 5వ ఆర్థిక వ్యవస్థ అయిందా? చైనా కన్నా మనం చాలా అభివృద్ధి బాటలో ప్రయాణం చేస్తున్నామా? ఇప్పుడు కాదు, కానీ నిజంగా అభివృద్ధి చెందేటటువంటి సందర్భంలో అయినా రాబోయే 30 ఏళ్ళకి మనం చైనాను అనుకోగలమా? చైనా తలసరి ఆదాయం మనకన్నా 5 రెట్లు ఎక్కువ అండి. చైనా తలసరి ఆదాయం మనకన్నా 5 రెట్లు ఎక్కువ. ఏంటయ్యా అంటే మన దేశంలో 140 కోట్ల జనాభా ఉంటే ఎంత తక్కువగా తలసరి ఆదాయం ఉన్నప్పటికీ మన దేశంలో ఒక రాష్ట్రం అంత లేనటువంటి మనకన్నా అభివృద్ధి చెందినటువంటి ముందు వ్యతిరేకంగా ఉద్యమాలు మరింత క్రియాశీలకంగా మీరు పాల్గొంటూ ఉద్యమాల్ని తీవ్రతరం చేయాలని మనకి అమూల్యమైన సందేశాన్ని ఇచ్చిన మన సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ గారికి రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ వైపు నుంచి విప్లవాభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ సావనీలో ఉన్న అంశాల్ని ముఖ్య వక్తగా వచ్చిన ఎంజీ రంగ సంస్థ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, మిత్రులు, శ్రేయోభిలాషులు, హేతువాద ఉద్యమ నాయకులు సుంసు శాషయ్య గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను. పాల్గొన్నటువంటి జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి రైతు నాయకులు, రైతు కూలీ సంఘ నాయకులు, మేధావులు, కార్మిక సంఘ నాయకులు, వారందరూ ప్రధానంగా వ్యవసాయ రంగ సంక్షోభాన్ని గురించి, రైతు కూలీలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి, మనం ఆ విషయంలో ఏ విధంగా వ్యవహరించాలని చెప్పి దిశానిర్దేశం చేస్తూ ప్రసంగాలు చేశారు. ఆ ప్రసంగాల పాఠాన్ని మొత్తాన్ని ఒక సావనీర్ రూపంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ప్రచురింపజేసి ఈరోజు ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అధ్యక్షత వహించినటువంటి ప్రకాశం జిల్లా రైతు కూలీ సంఘం కార్యదర్శి, రాష్ట్ర రైతు కూలీ సంఘం కోశాధికారి అయిన లలిత కుమారి గారు, అలాగే ఈ సావనీర్ను ఆవిష్కరించినటువంటి ప్రకాశం జిల్లా సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ రంగారావు గారు, అలాగే సిపిఐఎంఎల్ పార్టీ తరఫున రాష్ట్ర నాయకులు మన ప్రకాశం, పల్నాడు జిల్లాల బాధ్యులు, అదేవిధంగా కార్మిక నాయకులు, అలాగే నరసింహం గారు, నరసింహస్వామి గారు, రావులూరి నరసింహస్వామి గారు, అలాగే ఏఐఎఫ్టియు న్యూ కార్మిక సంఘం నాయకులు శేషసాయి గారు, రైతు కూలీ సంఘం, మహిళా సంఘం, అదేవిధంగా ఓపీడిఆర్, అలాగే సిపిఐఎంఎల్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఏలూరులో జరిగినటువంటి మహాసభల్లో
సామ్రాజ్యవాదుల కబంధ హస్తాల నుంచి వ్యవసాయ రంగాన్ని పరిరక్షించుకోవాలి ఒకటి. రెండవది, సహజ వనరులు, దేశ సంపద మొత్తం కూడా ఈ ప్రజలదే, ఇది ప్రజలకే చెందాలి అనేటువంటి రెండు ప్రధానమైనటువంటి నినాదాలతో ఆ కార్యక్రమం జరిగింది. దీన్ని అందరం మనం అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. వారు అక్కడ చేసినటువంటి ప్రసంగాలు కానీ, వారు ఇచ్చినటువంటి నినాదాల స్ఫూర్తితో మనమందరం కూడా వ్యవసాయ రంగాన్ని పరిరక్షించుకోవడానికి, ప్రధానంగా రైతు కూలీల యొక్క సమస్యల్ని పరిష్కారానికి, వారి సంక్షేమం కోసం పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ సమాజంలో అన్ని వర్గాల కంటే అనేకమైనటువంటి సమస్యలు, ప్రధానంగా సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వర్గం ఏదైనా ఉందంటే అది రైతు కూలీల వర్గం. వారికి ఆర్థిక వనరులు లేవు, వారికి రాజ్యాంగపరమైనటువంటి హక్కుల్ని వారు సాధించుకునేటటువంటి పరిస్థితి లేదు. వారికి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఆర్థికపరమైనటువంటి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అద్దెలు కాదు, సక్రమంగా అందడం లేదనేటువంటిది మనకు తెలిసినటువంటి విషయం. కాబట్టి ప్రధానంగా ఇవాళ సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వర్గం అన్ని వర్గాల కంటే రైతు కూలీ లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయవచ్చు. ఎవరు తెలుసుకున్నారా? ఇదంతా 33 కోట్ల దేవతలు ఉన్నారట మన దేశంలో. వారికి నైవేద్యం పెట్టడానికి సరిపోయింది ఇదంతా. వాళ్ళ పేరుతోటి దేవుడికి నైవేద్యం పెట్టి పేరుతోటి తినదేవరంటే పురోహితులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, పెద్ద పెద్ద భూస్వాములు, కార్పొరేట్ శక్తులు, మొత్తంగా ఉన్నటువంటి ఎవరైతే నోరుందో, ఎవరైతే దీన్ని లాక్కోగలిగారో వాడు తిన్నారు. చివరికి పండించేవాడికి లేదు. అది మరి ఆనాడు కనీసం 40-50 సంవత్సరాల నాడు చెప్పిన మాట ఆయన ఇవాళ కూడా అదే పరిస్థితి కనపడుతుంది కదా. అందువల్ల ఈ రైతు కూలీలు పరిస్థితుల్లో మార్పు రావటానికి అటు ప్రభుత్వాలు చేయవలసినంతగా చేయటం, ఎప్పటికైనా ఈ యొక్క ప్రధానంగా వీళ్ళ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ ప్రభుత్వం, అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వీటి మీద దృష్టి పెట్టి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను.